రోజు యేసుక్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? మనం ఎక్కడ పడితే అక్కడ కాదు. సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. అలాగే మనం అందరం కూడా సంఘముగా మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒక సరి అయిన క్రమంలో ఎదుగునట్లుగా కట్టబడుచున్నట్లుగా మనం చూసుకోవాలి. ఎలా పడితే అలా కాదు, మనుషుల మాటల చేతో సిద్ధాంతాల చేతో కాదు. దేవుని వాక్యము నీకు ఏదైతే బోధిస్తుందో, దేవుని వాక్యము ఏదైతే నీకు ప్రకటన చేస్తుందో, దేవుని వాక్యం అనే పాల వలన ఆ పాలను అపేక్షిస్తూ మనం కట్టబడాలి. దేవుని వాక్యం మన అపవాసం చేసుకుంటూ దాన్ని అంగీకరిస్తూ దాని ప్రకారం మన కట్టబడే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఒకవేళ లోకంలో కట్టబడిన అనుభవాలు ఉన్నావేమో, లోకంలో ఎదుగుతున్న అనుభవాలు ఉన్నావేమో, ఎక్కడ కట్టబడుతున్నాను? ఎక్కడ ఎక్కడ నిర్మించబడుతున్నాను? ఎక్కడ నీ పునాది వేయబడింది? సంఘములో, దేవుని మందిరంలో. ఆ మందిరంలో ఆ సంఘం అనగా క్రీస్తు యొక్క సంఘం అనగా పునాది మీద, ఆ బండ మీద మనం వేసుకునే వారంగా మనం ఉందుముగాక.